బతుకమ్మ కుంట బావి ఉండేది ఇక్కడ. అంటే 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 బావి ఉండేది, ఎప్పుడు ఎనీ టైం వాటర్ ఉండేది ఇక్కడ ఎప్పుడు. ఎప్పుడు అంటే మీకు చిన్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడు వాటర్ ఉండేది మొత్తం. మొత్తం ఏదంటే అంతా అడవి లెక్కనే ఉండేది, మొత్తం చెరువు లాంటిదా, పెద్ద చెరువు ఇది. అక్కడ నుంచి ఇక్కడ మొత్తం మొత్తం చెరువు. ఇప్పుడు ఆ మట్టి వేసి ఆ ఇల్లు కూడేసి అవి వేసి మొత్తం క్లోజ్ చేశారు. మీకు ఎంత వయసు ఉండొచ్చు అప్పుడు? అప్పుడు ఎంత చిన్న వయసు, ఆ వయసు. అప్పటి నుంచి ఇంకా చూస్తా ఉంటే ఇదే ఉంటుంది. మొత్తం బయటకు వస్తుంది, అదే నీళ్లు బయటకు వస్తున్నాయి. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అంత నీళ్ళు వస్తుందంటే ఇంకా మనిషికి కూడా సంతోషం అనిపిస్తుంది. అయిపోయింది అనుకున్నారా అసలు? ఇది క్లోజ్ అయిపోయింది. ఇంత డెవలప్ అవుతుందని ఊహించుకోలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇదంతా డెవలప్ అవుతుందని అనుకోలేదు. దీనికి అందరు వస్తున్నారు, ఏ పార్టీ వాడు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ ల్యాండ్ ఈ ల్యాండ్ నాది అంటారు, ఇంకో ఎమ్మెల్యే ఒకప్పుడు చెరువు ఇది, మరి వాళ్ళది ఎట్టయింది స్థలం? వాళ్ళకి తెలుసు, ఈ స్థలమే ఇంకా గవర్నమెంట్ స్థలమే కదా, మొత్తం గవర్నమెంట్ స్థలమే ఇది. మొత్తం అడిగే ఉండేది. మేము అప్పుడు చిన్నప్పుడు ఆడుకునేది. మొత్తానికి అప్పుడు చెరువు మూసేసారు మొత్తం. ఆ మట్టి ఇల్లు కొట్టేసి అది కొట్టేసి మొత్తం అన్ని వేసి బూడిపోయింది, మొత్తం బూడిపోయింది. దాని కింద డెవలప్ చేస్తే సంతోషం అనిపిస్తుంది. తవ్వగానే నీళ్లు బయటకు తవ్వగానే నేను చూస్తూ ఇదే ఫస్ట్ నేను చూస్తున్నా. తవ్వేటప్పుడు ఉన్నారా? ఇక్కడే ఉన్నా, నేను చూస్తున్నా ఆల్రెడీ. బతుకమ్మ పూలు ఉన్నాయి, బతుకమ్మ చేశారా? ఉదయం ఆయన వచ్చిండు కదా, ఎమ్మెల్యే గారు వచ్చిండు, ఓపెన్ చేశారు కదా. ఓపెన్ చేశారు, ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేశారు. మాకు కూడా సంతోషం. పర్యాటక అంటే మొత్తం పార్క్ వేస్తారు, అక్కడ నుంచి అంత పార్క్ వేస్తారు. ఇక్కడ నుంచి మొత్తం ఇంకా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. బాగుంది, సంతోషం. సరే, మొత్తానికి అయితే నీకు హ్యాపీగా ఉంది చూడటం. చిన్నప్పుడు ఎప్పుడో చూసావు? చిన్నప్పుడు చూసి ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. వెలిగిపోతుంది కానీ ఇది. సరే. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రజెంట్ మనం అంబర్పేట మండలం, పెద్ద అంబర్పేట మండలంలోనే బాగంబర్పేట దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ హైడ్రా, ఇక్కడ ఉన్న స్థానికులు బతుకమ్మ కుంట బూడిపోయింది, అసలు కొంచెం మీరే తవ్వాలి, ఇక్కడ మొత్తం క్లీన్ చేయాలి అని, అంటే హైడ్రా తవ్వాలి, ఇక్కడ చెరువు ఉంది అని చెప్పేసి అన్నప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఇది మొత్తం తవ్వుతుంటే కనీసం ఒక మోకాళ్ళ లోతు నీళ్లు తవ్వగానే మొత్తం నీళ్లు బయటకు వచ్చేసాయి. మీరు క్లియర్ గా కనిపిస్తుంది. సో అంటే మోకాళ్ళ లోతు తవ్వగానే ఆల్మోస్ట్ అంతే, తవ్వగానే మొత్తం నీళ్లు ఇంతకు ముందు ఉన్న చెరువు అని అంటున్నారు. ఇది బతుకమ్మ కుంట అంట. ఇక్కడ అందరూ బతుకమ్మ ఆడేవాళ్ళంట ఇంతకు ముందు, ఆ పాత రోజుల్లో. సో కాలక్రమేణా ఇది అందరూ ఇల్లులు పడ్డాయి కదా, మొత్తం ఇల్లులు పడే టైంలో ఇట్లా మొత్తం చెత్త వేసుకుంటా పోయి ఇది మొత్తం బూడిపోయింది. చెరువు అంతా, బతుకమ్మ కుంట అంతా బూడిపోయి ఇప్పుడు ఒక స్థలంగా మారింది. సో హైడ్రా ఏంటి అంటే, హైడ్రా బఫర్ జోన్ లో ఉన్నది, మళ్ళీ వెలికి తీసింది. ఇలాంటి కళ్ళకన్నాన్ని వెలికి తీసినందుకు సో ఇక్కడ స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే చూశారు కదా ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడో. నేను నా చిన్నప్పుడు చూశాను, ఇక్కడ అంతా చెరువు మొత్తం అలా ఉండేది, ఇప్పుడు మాత్రం ఇప్పుడు అదే మళ్ళీ చూస్తున్నానని చెప్పేసి ఆయన హ్యాపీగా చెప్పాడు. సో అసలు ఏంటి ఈ చెరువు చరిత్ర అంటే, మొత్తం వరి పొలం ఉండేది అటు సైడ్. వరి పొలాల అప్పుడు ఈ బిల్డింగ్ మొత్తం వరి పొలం అటు సైడ్, మొత్తం ఈ ఇళ్ళకెళ్ళి బాయిలకెళ్ళి పెద్ద స్థలం 16 ఎకరాల వరకు ఉంది. 16 ఎకరాలు మొత్తం బిల్డింగ్ కట్టేసారు, అక్కడ మొత్తం ఆక్రమించుకున్నారు. మొత్తం ఆక్రమించుకున్నారు 16 ఎకరాలు. సో చూస్తున్నారు కదా, ఇంతకు ముందు అయితే 14 ఎకరాల స్థలంలో ఈ కుంట అయితే ఉండేది. సో అప్పుడు దీన్ని ఎర్రకుంట అనేవాళ్ళంట. సో ఈ కుంట ఉండేది 14 ఎకరాల్లో. సో బఫర్ జోన్ మొత్తం కలుపుకొని 16 ఎకరాలు ఉండేది. ఇది ఎప్పుడు రికార్డ్ అంటే 1962-63 రికార్డ్ ఇది. సో అప్పట్లో ఈ చెరువు ఉండేది, ఆ ఎర్రకుంట ఉండేది, అందరూ బతుకమ్మ ఆడుకునే వాళ్ళు అని చెప్పేసి అని అన్నారు. సో తర్వాత కాలక్రమేణా ఇది మొత్తం బూడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ హైడ్రా వచ్చిన తర్వాత ఇది గంగమ్మ తల్లి అయితే బయటకు వచ్చింది అని చెప్పేసి స్థానికులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పుడు దీన్ని అంతా తీసేసి మళ్ళీ దీనికి చుట్టూ గోడ కట్టేసి ఓ మంచి పర్యాటక కేంద్రంగా చేస్తామని చెప్పేసి హైడ్రా అయితే పూనుకుంది. సో ఈ మొత్తము మట్టి అంతా తీస్తున్నారు. మీకు క్లియర్ గా చూడొచ్చు హైడ్రా అక్కడ కూడా ఈగుదే గుంట కాదు. సో అక్కడ కూడా తవ్వగానే నీళ్లు వచ్చేసాయి. సో మీకు క్లియర్ గా తెలుస్తుంది కదా.
ఇక్కడ కూడా తవ్వుస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఆల్మోస్ట్ ఒకటే లెంత్, ఒక 5 అడుగులు 6 అడుగులు తిప్పగానే మొత్తం నీళ్లు వచ్చేస్తున్నాయి. 6 అడుగులు కూడా ఉండదు, 5 అడుగులు తిప్పగానే నీళ్ళన్నీ బయటికి తన్నుకొని వస్తున్నాయి. సో గతంలో ఇక్కడ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, అంటే బతుకమ్మ కుంట ఇంకా బతికే ఉంది అని చెప్పేసి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు, ఇది మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు లెక్కల ప్రకారం అయితే ఒక 5 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఇది ఉంది అని చెప్పేసి తాజా సర్వే ప్రకారం అయితే తెలుస్తుంది. సో ఇక హైడ్రా వచ్చేసి ఇల్లులు కూలిపేస్తుంది అది ఇది అని చెప్పేసి ఇంతకు ముందు వరకు హైడ్రా మీద చాలా నెగిటివిటీ ఉంది. బట్ ఇప్పుడు రంగనాథ్ గారు ఏం చెప్పారంటే, ఇప్పుడున్న ఈ ఇల్లులకి ఏ సమస్య రాకుండా వాటిని తీయకుండా ఇప్పుడు తాజా లెక్కల ప్రకారము 5 ఎకరాల స్థలం ఏదైతే ఉందో అందులోనే హైడ్రా పనులు మొదలు పెట్టమని చెప్పారు. సో ఈ 5 ఎకరాల్లోనే మొత్తం చేసేసి మంచిగా మొత్తం బాగు చేసిన తర్వాత చుట్టూ గోడ కట్టేసి లోపల ఈ నీళ్లు ఈ కుంటని మళ్ళీ బతికిస్తాడు అని చెప్పేసి స్థానికులు పేర్కొంటున్నారు. సో వాళ్ళని కూడా అడుగుదాము, ఏంటి పరిస్థితి, అసలు ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఇలా అయింది కదా, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి స్థానికులందరినీ అడిగి తెలుసుకున్నాము. సో ప్రజెంట్ అయితే చూశారు కదా, ఈ చెరువు చరిత్ర ఏంటి అంటే గతంలో 1962-63 లెక్కల ప్రకారం ఇక్కడ 15 ఎకరాల్లో ఈ స్థలం ఉంది. ఇక్కడ బతుకమ్మ కుంట, ఎర్రకుంట అనేది ఉంది. కాలక్రమేణా బతుకమ్మలు ఆడుకుంటూ ఈ చెరువులో చేసుకునే వాళ్ళు అని చెప్తున్నారు. సో ఇక్కడ వరి కూడా పండించారు అని చెప్పేసి ఇప్పుడు చెప్పాడు. సో కాలక్రమేణా ఇది మరుగున పడిపోయింది. అందరూ కబ్జాదారులకి కబ్జా చేసి అక్రమాలకు ఇట్లా చేయడం వల్ల ఇది మొత్తం బూడిపోయింది. ఇప్పుడు ఆ స్థలం నాది ఈ స్థలం నాది అని చెప్పేసి వ్యక్తులందరినీ స్థానికులు ప్రశ్నిస్తున్నారు, ఎక్కడ స్థలం మీది, ఇదంతా చెరువు అని చెప్పేసి క్లియర్ గా తెలుస్తుంది. సో స్థానికులను కూడా అడిగి తెలుసుకున్నాము. సో ఇక్కడ అసలు ఎలాంటి పరిస్థితులు ఉండేవి, ఇంతకు ముందు బతుకమ్మలు ఎలా ఆడేవారు అని చెప్పేసి. ఇప్పుడు కూడా నిన్న పొద్దున ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్తున్నారు. మొత్తము ఇది నీళ్లు చూడగానే మళ్ళీ బతుకమ్మ స్టార్ట్ చేశారు. సో డెఫినెట్లీ ఇక్కడ స్థానికులు అయితే 100% చాలా సంతోషంగా ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఇంతకు ముందు చెరువు ఉండేదమ్మా, చెరువు ఉండే, చాకలోళ్ళు బట్టలు పెడుతుండ్రి, చేపలు గుంటలో బట్టలు కూడా ఉతికే వాళ్ళ, చేపలు వాడుతుండ్రి. మళ్ళా అది అప్పుడప్పుడు నీళ్లు నిండినాయి. అప్పుడు నీళ్ళు నిండితే ఈ గోడ కట్టేతలుగా వస్తుండే, ఇప్పుడు గోడ కట్టి వస్తలేవు. ఎప్పుడు ఎంత అప్పుడు మీరు ఎప్పట్లో అయ్యిండొచ్చు అది? అదా ఇప్పుడు 10 సంవత్సరం, 10 ఏళ్ళకు ముందా 20 ఏళ్ళకు ముందా అయితే అప్పుడు చెరువు ఉండే 10 ఏళ్ళ కాడ. ఇప్పుడు తీసేసారు కదా, బతుకమ్మల బకెట్లు ఇడిచి పెడుతున్నారు. ఎట్లా కూడిపోయింది అది చెరువు అంతా? ఇక బుడబోసారు, ఆ చెట్లు ఇట్లా మొలిచి బుడబోసారు, మట్టి తెచ్చి చెట్లు మొలిసి చెత్త అంతా ఇక్కడే పడేసిరా. ఇప్పుడు సాపుగా చేసిర్రు, మంచిగా నీళ్ళు వచ్చినాయని వచ్చినాం కదా పూజకు. తవ్వంగానే నీళ్ళు వచ్చినాయి చూసిలా? చూసినాం, పూజకు అప్పుడు వచ్చినాం కదా, పూజకి పొద్దున వస్తే చెప్పినాం ఇట్లా. మా దోస్తు చెప్పినాం, మా దోస్తు గాడు ఉంటది. మీ దోస్తున్నాడా? బిల్డింగ్ మళ్ళీ చేసుకుంటారా బతుకమ్మ? అందులో చేసుకుంటాం. బతుకమ్మలు అలానే పెట్టాలి ఈసారి. మొత్తం శుభ్రం చేస్తా అని అంటున్నారు. మరి గవర్నమెంట్ ఏమనిపిస్తుంది నీకు? నీళ్లు రాగానే నీళ్ళు వస్తాయి, మంచిగా పార్క్ పడుతుంది, పార్కింగ్ చేస్తున్నారు. ఇక అలా మంచిగా కూర్చుంటారు, అలా కూర్చుంటారు ఇక టైం పాస్. మళ్ళీ నీ చిన్నప్పటి రోజులు బయటకు వస్తాయి. అప్పట్లో మీరు ఆడుకునేదా బతుకమ్మలు అన్ని? అప్పట్లో పెట్టేది బిడ్డల్లా బతుకమ్మలు వేడిచేది, అది విడిచిపెట్టేది. అప్పుడు ముందరి లెక్క ఇప్పుడు చేస్తున్నారు. మీరు ఇంకా చాలా పెద్దది అని చెప్పేసి అని అన్నారు. చెత్త ఉండే, మళ్ళా చెరువు పెద్దగా ఉండే, బుడబోసారు, బట్టలు పెడుతుండ్రి, చేపలు ఉంటుండే, చేపలు పడుతుండే, అందులో చేపలు కూడా పడుతుండే. మంచిగానే అప్పుడు, ఇప్పుడు మంచిగా చేసేది కానీ అప్పుడు ఆ చెట్లు ఇట్లుండే, పురుగు పూసి పాములు. మరి ఎట్లా సుధాకర్ గారు ఎవరమ్మా ఈ స్థలం నాది అని చెప్పేసి కేసు పెడితే గెలిచారు కదా, ఇప్పుడు గవర్నమెంట్ అయ్యింది, ఇప్పుడు చేస్తున్నారు. హనుమంతరావు ఆయన చేపిస్తున్నాడు. మొత్తానికి మళ్ళీ బతుకమ్మ చెరువు అయితే బతికిచ్చారంట. బతుకమ్మ చెరువు మంచిగా అయింది మళ్ళా అప్పటి లెక్క. మరి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా చెప్పదలుచుకున్నావా? మరి హైడ్రాన్ తీసుకొచ్చింది ఆయనే కదా, రేవంత్ రెడ్డి గారు. రాలే కదా, పొద్దుగాల వచ్చిండా సీఎం రేవంత్ రెడ్డి గారు. సీఎం వచ్చిండు, ఆయన ఏం చేపిస్తున్నాడు? సీఎం ఏ చేపిస్తలేడు, పింఛన్లు బాగా కూడా ఎక్కువ చేస్తాడు. 2000 అందరికి
లక్షల కోట్ల మందికి 2000 ఇస్తున్నారు. ఎక్కువ ఇస్తా అంటున్నాడు, ఇస్తలేడు ఆయన. ప్రజల దగ్గర ఇబ్బందిగా ఉందిలే కానీ ఇటు చెరువు తీపియడం మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. అది తీపియాలి, బండ్లు కూడా తీపియాలి మంచిగా అయితే. మొత్తం చుట్టూ గోడ కడతారులే. దోమలు బిడ మంచిగానే చేసారు. నమస్కారం అన్న. గతంలో ఇప్పుడు హైడ్రా తవ్వకాల్లో బయటపడ్డ బతుకమ్మ చెరువు అంటున్నారు, బతుకమ్మ కుంట అంటున్నారు. ఏంటి గతంలో ఎలా ఉండేది? మీరు ఎప్పుడన్నా చూసిర్రా అక్కడ నీళ్ళు ఉండడం? మా చిన్నతనం నుంచి ఇక్కడ బతుకమ్మ కుంట ఉంది. మా చిన్నతనం మీ వయసు ఇప్పుడు 50 years. అప్పుడప్పుడు మా చిన్నతనం 5 years నుంచి చూస్తున్నా. 5 years అంటే ఆల్మోస్ట్ ఒక 40 సంవత్సరాల క్రితం. 40 సంవత్సరాల క్రితం అప్పటి నుంచి ఉంది అది. తర్వాత మామూలుగా ఇదంతా మట్టి పోసి కబ్జా చేశారు. దానికి లీగల్ గా ఏం పోవాలనో వాళ్ళు హైదరాబాద్ చూసుకుంటూ అది క్లియర్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి కనబడుతుంది కదా, ఇప్పుడు మామూలుగా కొంచెం మట్టి తీయంగానే అక్కడ వాటర్ ఉందో లేదో అయితే కనబడుతుంది కదా. అదే నిదర్శనం అక్కడ వాటర్ ఉన్నదే అని చెప్పడానికి, అంతే కదా. అయితే మీ చిన్నతనంలో ఎలా ఉండేది ఆ చెరువు? అంటే 16 ఎకరాల్లో ఉండేది అని చెప్పేసి అని అంటున్నారు. తర్వాత వాళ్ళు చాలా మంది కోర్టు పోయారంట, వాళ్ళు ఏదో క్లెయిమ్ చేసుకోరు. కోర్టు కూడా వాళ్ళకు అనుకూలిస్తేనే అక్కడ అధికారులు సహకరిస్తే కాలక్రమేణా అన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు కాబట్టి ఇల్లు కట్టుకొని కట్టుకున్నారు. అది ఎవరు రిస్ట్రిక్షన్ చేయలే అప్పుడు. తర్వాత హైడ్రా అనేది సపరేట్ గా వచ్చింది కాబట్టి అది ఆ 5 acres ఇప్పుడు కాపాడుతుంది. మొత్తం 5 acres ఉంటుంది. ఇప్పుడు 5.15 acres ఉందంటే ఉంది. ఇప్పుడు దాన్ని పునరుద్ధరిస్తారని చెప్తున్నాం. చూద్దాం మన ఫ్యూచర్ లో పార్క్ లాగా చేసి మంచి పర్యాటక కేంద్రం చేస్తా అంటే. మేమేమనుకుంటున్నామంటే అక్కడ నారాయణగూడలో ఒక మెల్కోటి పార్క్ అని ఉంది, అది కూడా కన్సిడర్ చేసి ఆ విధంగా చేసి ఎంట్రన్స్ అవన్నీ చేసి మంచి మంచి చెట్లు అవన్నీ పెట్టేసి ఆ కుంటను ఆ విధంగానే పునరుద్ధరిస్తే బాగుంటది. సో అసలు ఏమనిపిస్తుంది? ఎప్పుడో చిన్నప్పుడు చూసిన చెరువు మళ్ళీ తవ్వకాల్లో బయటపడింది, ఆ నీళ్లు చూడగానే మీకు ఎలా ఉందన్న? బాగానే ఉంది. ఫస్ట్ మా చిన్నతనం గుర్తొచ్చింది. చిన్నతనాలు గుర్తొచ్చింది. అవును.